వేసిన ఎంగిలి మెతుకులు తినే మిడిల్ క్లాస్ బతుకులు రా మీవి. నాతోనే పెట్టుకుంటావా? నన్ను తలుచుకుంటేనే వణుకు పుట్టాలి నీకు. ఈ డోస్ సరిపోతుంది. ఇక్కడ చావు. నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను సార్. నాతో ఒక్క మాట చెప్పకుండా ఇలా డెసిషన్ తీసుకున్నావా లక్ష్మి? నాకు వేరే మార్గమే కనిపించట్లేదు. మా అందరినీ నువ్వే కాపాడాలి. అందరికీ నిజం తెలియకముందే నాకు ఒక మంచి ఉద్యోగం దొరికేలా చూడాలి తల్లి. మా ఇల్లు గడవాలంటే నేను జాబ్ చేయాల్సిందే కదా. జరగబోతుందనే కదా తాళి చిక్కుకునేలా చేసి నాకు అపశకునం చూపించావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఏ ప్రమాదం రాకుండా చూడు తల్లి. పాపం మా ఆయన నా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు. ఆయనకేం కాకూడదు. నేను జాబ్లో జాయిన్ అవ్వగానే ఆయనకి నేను పాత ఉద్యోగం మానేసినట్టుగా చెప్తాను. ఇప్పుడు చెప్తే ఆయన భరించలేరు. లక్ష్మి రామా, ఏంటి నానమ్మ నువ్వు ఎప్పుడు ఈ సౌత్ ఇండియన్ స్పెషలే చేస్తుంటావు? అప్పుడప్పుడు చైనీస్ డిష్, కాంటినెంటల్ కూరలు కూడా చేయాలి. అయ్యో పేర్లు కూడా తెలియని కూరలు చేస్తే తర్వాత తినగలరా? కూరలన్నీ బానే ఉన్నాయిలేమ్మా. నా చేతి ముద్దలైతే ఇంకా రుచిగా ఉంటాయి. తినిపించనా? అవునా, అయితే తినిపించు. కానీ కర్రీస్ అన్ని పక్కన పెట్టి రసం కలిపిన అన్నం మాత్రమే తినిపించాలి, సరేనా? పాపం ఆ కూరలు ఏం చేశాయే? వాటికి కూడా నీ కడుపులోకి పోయి హోమ్ టూర్కి వెళ్ళాలన్న ఆశ ఉండదు. ఆ కూరలు కూడా తిను. ఈ రోజు కాదత్తయ్యా, ఆల్రెడీ వేరే వాళ్ళకి పాసెస్ ఇచ్చాను. ఇంకో రోజు తీసుకెళ్తాను. ఈ అల్లరికేం తక్కువ లేదు. కూరగాయలు తింటే ఇంకా చాలాసేపు ఆడుకోవడానికి శక్తి వస్తుంది. నువ్వు ఉత్త రసం మాత్రమే తింటావు కాబట్టి త్వరగా అలసిపోయి పడుకుంటావు. ఈరోజు ఈ కూరలు తిని చూడు. రేపటి నుంచి నువ్వే కావాలని అడుగుతావు. అమ్మ, అన్నం పెట్టు. నీకే భాషలో చెప్పాలి? కూరలు ఎందుకు పక్కన పెట్టారు? కలుపుకొని తినండి. ఆహాహా, అక్క లెక్చర్ విని చాలా రోజులైంది. చెవులు కూడా బాధపడ్డాయి. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. అది కూడా తిను.